వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యంలో బస్తాకి 41 కిలోలు మాత్రమే పెట్టి తూకం వేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో పిఎస్సిఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ రవీంద్రరావు, పిడి శ్రీనివాస్, పిఎస్సిఎస్ మోడల్ అధికారి రవీంద్ర, ఎంపీడీఓ అనిల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, ఏవో రాజేష్, వ్యవసాయ సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. నష్టపోతున్నారు కాబట్టి రైతుకు అండగా మార్కెట్ లో మనం నిలబడితే కొనే వాళ్ళు కూడా మద్దతు ధర ఇచ్చి కొంటారు. ఒకవేళ వాళ్ళు కొనకపోతే నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి అమ్ముకుంటారు. మద్దతు ధర లభిస్తుందనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఎక్కడైతే సన్నాలు ఉన్నాయో, ఎక్కడైతే దొడ్డు రకాలు ఉన్నాయో అలాంటి కేంద్రంలో సన్నాలకు సంబంధించి వేరే కొనుగోలు కేంద్రము, దొడ్డు రకాలకు సంబంధించి వేరే కొనుగోలు కేంద్రం, ఒకే ధాన్యం కొనుగోలు కేంద్రంలో 2 కేంద్రాలను పెట్టి కూడా నడిపిస్తున్నాం. ఒకవేళ ఇక్కడ కూడా సన్నాలు ఎక్కువగా వస్తాయంటే సన్నాలకు కూడా వేరే కేంద్రం పెట్టండి, అది ఇది కలపకండి. జాగ్రత్తగా 2 కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు తూకం చేసేటప్పుడు అంటే మీరు జోకేటప్పుడు 41 కిలోలు మాత్రమే జోకాలి. ఖచ్చితంగా బస్తాతో కలిపి, అది కూడా బస్తాతో కలిపి 41 కిలోలు మాత్రమే జోకాలి. అంతకంటే ఎక్కువ తూకం వేయడానికి 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు అడిషనల్ గా తూకం వేయడానికి వీల్లేదు. దీని పట్ల నిర్వాహకులు కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. తర్వాత 17% లోబడి మాయిశ్చర్ ఉండాలి. తేమ 17% లోబడి ఉండాలి. 17% లోబడి 11, 12, 13 ఉండాలని కూడా అక్కడక్కడ అంటున్నట్టుగా నేను వింటున్నాను. ఆ రిస్ట్రిక్షన్ పెట్టద్దు. 17కు లోబడి 16 ఉన్నా, 16.5 ఉన్నా, 15 ఉన్నా, 15.5 ఉన్నా తప్పకుండా రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. మధ్యాహ్నం అంతా బ్రహ్మాండమైన ఎండ కొడుతున్నది. రాత్రి కూడా కాగానే విపరీతమైన గాలులు, రాళ్ళు, వర్షం పడుతున్నది. దయచేసి ఇక్కడ నిర్వాహకులు ఎవరున్నారో అన్ని ఇక్కడికి వచ్చిన ఒక గింజ కూడా తడవకుండా టార్పాలిన్ అందుబాటులో పెట్టుకోండి. అదే విధంగా తూర్పారబెట్టే మిషన్ ఒకటి అందుబాటులో పెట్టుకోండి. ఒక్కసారి తూకం వేసిన తర్వాత వెంటనే అది మిల్క్ వెళ్లే విధంగా కూడా లారీలు కూడా అందుబాటులో పెట్టుకోండి. గన్ని బ్యాగ్స్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ఎక్కడ కూడా రైతుకు నష్టం జరగద్దు, రైతు ఇబ్బంది పడొద్దు. ఒక చలివేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి రాజేశ్వర రెడ్డి గారు. ఒక చలివేంద్రం, ఎందుకంటే మధ్యాహ్నం వస్తారు రైతులకు ఇక్కడ కనీసం నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక చలివేంద్రం. హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా కొన్ని వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. దాంట్లో